బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. గజియాబాద్ లోని ఒక పేపర్ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నటువంటి మంటలతో ఆ ప్రాంతం అంతా కూడా గందరగోళంగా మారిపోయింది. ఫ్యాక్టరీ పరిసరాల్లో అలుముకున్నటువంటి దట్టమైన పొగలతో ఆ ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తుంది. మంటలు ఆర్పేందుకు 18 ఫైర్ ఇంజన్లు శ్రమిస్తున్నాయి. చుట్టుపక్కల ఫ్యాక్టరీలకు ఆ మంటలు కూడా విస్తరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరిసరాల్లో పోలీసులు ఖాళీ చేయిస్తున్నట్లుగా తెలుస్తుంది. 18 ఫైర్ ఇంజన్లను ఉపయోగించి మంటలను ఆర్పుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో. ఉత్తరప్రదేశ్లో గజియాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక పేపర్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కారణం ఏంటి, అసలు ఇంత పెద్ద ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? ఖచ్చితంగా పేపర్ ఫ్యాక్టరీ అంటే మోస్ట్ సెన్సిబుల్ ప్లేస్ కాబట్టి మంటలు అంటుకోవడానికి చాలా ఈజీగా స్కోప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ ఇలాంటి ఘటన ఎలా చోటు చేసుకుంది, దీనికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. భారీ ఎత్తున ఎగిసిపడుతున్నటువంటి అగ్ని కీలల్ని లోపల ప్రాంతంలో మనం చూడొచ్చు. లోపలంతా కూడా పేపర్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి లోపల ప్రాంతంలో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. 18 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉంది అంటూ అక్కడ అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. చుట్టుపక్కల కూడా మరికొన్ని ఫ్యాక్టరీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నిప్పు రవ్వలు కనుక గాలికి వెళ్ళి అక్కడికి వెళ్తే, మిగతా ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్తే అక్కడ కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉన్నట్లుగా అధికారులు భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మంటలు అదుపు చేస్తున్నారు. ఎప్పటిలోపు ఈ మంటలు అదుపులోకి వస్తాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. మనం చూస్తున్నాం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో మనం చూస్తున్నాం. భారీ ఎత్తున ఆ గోడౌన్ అంతా కూడా పేపర్ ఫ్యాక్టరీ అంతా కూడా మంటలు ఎగిసిపడుతున్నటువంటి విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మధు అంతా ఉన్నారు మా ప్రతినిధి. మధు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? స్క్రీన్ లో చూస్తున్నాం మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. 18 ఫైర్ ఇంజన్లు ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎప్పటిలోపు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. అసలు కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ పేపర్ కంపెనీ కావడంతో మంటలు ఒక్కసారిగా అంటుకున్నాయి. చూస్తూ ఉన్నంత సేపట్లోనే కొద్దిసేపట్లోనే పెద్ద ఎత్తున అగ్నికిలలో వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొన్న పటాన్ చెరువులో ఇట్లాంటి ఘటన చూసాం. పేలుడుతో భారీ ఎత్తుగా ప్రాణ నష్టం జరిగినటువంటి సిచ్యువేషన్ చూసాం. మళ్ళీ ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్ లో ఈ ఘటన చోటు చేసుకోవడం పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతా ఉంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తం 18 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పుతున్నాయంటే ఎంత మేర ప్రభావం ఉంది అనేటువంటిది మనకు కనిపిస్తా ఉంది. ఎంత పెద్ద మేర మంటలు అంటుకున్నాయి అనేటువంటిది. చుట్టుపక్కల ఫ్యాక్టరీలకు కూడా మంటలు విస్తరిస్తా ఉన్నాయి. మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా కావడం కాస్త ఆందోళన కలిగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం పరిసర చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను అలర్ట్ చేశారు, ఖాళీ చేస్తా ఉన్నారు. ఈ పేపర్ గోడౌన్ కావడంతో, పేపర్ ఫ్యాక్టరీ కావడంతో పెద్ద ఎత్తున పేపర్ నిల్వలు ఉండడంతో ఈ అగ్నికిలలు ఒక్కసారిగా ఎగిసిపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం గజియాబాద్ కి అధికారులు చేరుకుంటున్నారు, సమీక్షిస్తా ఉన్నారు. దీనిపైన పూర్తి దృష్టి పెడతా ఉన్నారు. ప్రాణ నష్టం ఎంత జరిగింది, దీనికి సంబంధించినటువంటి ఏంటి అనేటువంటిది మరి కొద్దిసేపట్లో వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు అంటే ఫైర్ సేఫ్టీ నిబంధనలు కరెక్ట్ గా పాటించకపోవడం, సరైనటువంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం కూడా ఇలాంటి ఘటనలు అనేకం పునరావృతమవుతున్నాయి దేశంలో. ఇది ఒక ఘటన చోటు చేసుకోవడం పైన కాస్త ఆందోళన ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. లోపల పెద్ద ఎత్తున పేపర్ నిల్వలు ఉండడం వల్ల మంటలు అదుపు చేయడం చాలా కష్టంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకు చూపిస్తుంది. లోపల ఫ్యాక్టరీ అంతా కూడా పూర్తిగా కాలిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఈ మంటలు పక్కనున్నటువంటి బిల్డింగ్స్ కూడా వ్యాపించే అవకాశం ఉంది అంటూ అధికారులు భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 18 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఎప్పటిలోపు మంటలు అదుపులోకి వస్తాయనేది మాత్రం అంచనా వేయడం చాలా కష్టంగా ఉంది. పేపర్ నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా అది పూర్తిగా కాలిపోయే వరకు అసలు మంటలు అదుపులోకి వస్తాయా లేదా అనేది అధికారులు అంచనా వేయలేకపోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే కారణం ఏంటి, అసలు ఈ మంటలు అంటుకోవడానికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు మంటలను ఆర్పిన తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా రీసెర్చ్ చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫర్దర్గా చూద్దాం. ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ కామెంట్స్ని తెలియజేయండి.